Welcome to RD Home. I am Devinder. In this video, I will explain you how to give web options. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికంటే ముందు మీరు కాలేజ్ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా మీకు తెలియజేస్తాను. మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ అంటే డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేయబడుతూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Now you can see here. This is the official website of Dost. See here, first of all I will show you before going to web options how to choose your colleges. కాలేజ్ని ఎలా చూజ్ చేసుకోవాలో మీకు తెలియజేస్తాను. You can see here, search by college or courses. Search by college or courses. See here, by course or by college or by subjects. I am choosing by college. నెక్స్ట్ యూ కెన్ సెలెక్ట్ అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదవాలనుకుంటున్నారా, గవర్నమెంట్ అటానమస్ యూనివర్సిటీ కాలేజెస్, యూనివర్సిటీ ప్రైవేట్. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యూనివర్సిటీ అటానమస్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ ఏంటి ఇక్కడ గర్ల్స్కి కాలేజ్ టైప్. నెక్స్ట్ ఇయర్ యూనివర్సిటీ నేమ్ వచ్చేసి ఇయర్ ఉస్మాన్ యూనివర్సిటీ. కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేయాలి. సియర్ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటి. కోటి ఉమెన్స్ కాలేజ్ అందరికీ ఐడియా ఉంటుంది. సియర్ 330 సెర్చ్ కాలేజ్. వై ఐఎమ్ షోయింగ్ దిస్ వన్ ఇయర్, మీకు ఎందుకు చూపిస్తా అంటే ముందు మీరు ఏ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజీలో కోర్స్ ఇంటేక్ ఎన్ని ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ మీరు రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూడండి. ఇక్కడ హౌ మెనీ సీట్స్ ఆర్ దేర్, 60 సీట్స్. గుర్తుపెట్టుకోండి, మనకి సీట్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయి, మరి అవి రెగ్యులర్లో ఉన్నాయా, సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయా చూడొచ్చు. ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఫైనాన్స్ మీన్స్ ఇయర్ పేమెంట్ సీట్స్. సియర్ మనకి ఫస్ట్ వన్ బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ సెల్ఫ్ ఫైనాన్స్డ్, బీజెడ్బిసి వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్డ్. బట్ ఇయర్ బీజెడ్సి అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ మీడియం వచ్చేసి రెగ్యులర్ అనమాట. సియర్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రెగ్యులర్ ఏంటి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ అండ్ రీస్ట్రక్చర్డ్. రెగ్యులర్ మీన్స్ ద కోర్సెస్ విచ్ ఆర్ ఓల్డ్ కోర్సెస్, అంటే ఎప్పుడో మనం కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మొదలుపెట్టిన కోర్సెస్ అన్నమాట. సెల్ఫ్ ఫైనాన్స్డ్ మీన్స్ పేమెంట్ సీట్స్. రీస్ట్రక్చర్డ్ మీన్స్ ద కోర్సెస్ విచ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ న్యూ, అంటే లాస్ట్ ఒక మనకి 2-3 ఇయర్స్లో మనకి చాలా కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు. వాటిని మనం ఏమంటున్నామంటే ప్రజెంట్లీ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ కావచ్చు, ఇంకేవైనా రీస్ట్రక్చర్డ్ కోర్సెస్ కింద మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుడ్ సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ యూ కెన్ సీ. మీకు నార్మల్గా చూపిస్తున్నాను. ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకొని అవి సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయా, రెగ్యులర్లో ఉన్నాయా ఒకసారి చూసుకోండి మీకు నచ్చిన కాలేజ్. తర్వాత మీరు ఏం చేయాలి, రైట్ సైడ్లో ఇంటేక్ ఎన్ని ఉన్నాయి అంటే కోర్స్ ఇంటేక్, కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 950 మార్క్స్ వచ్చాయి, ఆ కాలేజీలో రావడానికి అవకాశం ఉందా, ఎన్ని సీట్లు ఉన్నాయి, 16, 13, 20. ఈ విధంగా మీరు జస్ట్ చూజ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు ఈ కాలేజీలో మనకి ఎన్ని గ్రూపులు ఉన్నాయి టోటల్గా. సియర్ 25 గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఇక్కడ లాస్ట్ కొన్ని చూడండి. ఇక్కడ బీకామ్ జనరల్లో లాస్ట్ వన్, బీకామ్ జనరల్ వచ్చేసి 60 సీట్స్ ఉన్నాయి రెగ్యులర్లో. అంటే ఆలోచించండి, మీకు సీట్స్ ప్రకారం మీ యొక్క సీటు అందుబాటులో ఉంటుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీట్ దేని మీద ఆధారపడి మీకు సీట్ వస్తుంది కాలేజీలో అంటే మీ యొక్క రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా. రిజర్వేషన్ మీన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్యాస్ట్ పరంగా అన్నమాట. మీరు అందుకే నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఆల్రెడీ, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీకు చాలా సింపుల్గా అంటే రిజర్వేషన్ పరంగా మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 950 మార్క్స్ వచ్చాయి ఓపెన్ కేటగిరీలో, మీకు 940 మార్క్స్ వచ్చాయి అనుకుందాం ఏదైనా రిజర్వేషన్లో, యూ విల్ గెట్ సీట్ ఈజీలీ. వై? బికాస్ రిజర్వేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ అడ్మిషన్ ప్రాసెస్ along with
యువర్ మెరిట్ కూడా ఉండాలి. 700 మార్క్స్ వచ్చేసి నాకు మెరిట్‌లో మంచి కాలేజీలో సీట్ రావాలంటే అది కష్టం. రాకపోవచ్చు. మీకు మెరిట్ ఉండాలి, రిజర్వేషన్ ఉండాలి. టాప్ కాలేజెస్‌లో ఇలాంటి ఉస్మాన్ యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాస్త మెరిట్ ఉండాలి. దాంతో పాటుగా రిజర్వేషన్ కూడా ఉండాలి. నౌ ఐ విల్ మూవ్ టు హోమ్ పేజ్. హౌ టు లాగిన్, క్యాండిడేట్ లాగిన్ అండ్ హౌ టు గివ్ వెబ్ ఆప్షన్స్. నౌ యూ కెన్ క్లిక్ ఆన్ క్యాండిడేట్ లాగిన్. ఇప్పుడు ఏం చేయాలి, మీరు క్యాండిడేట్ లాగిన్లో దోస్త్ ఐడితో పాటుగా పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎంటర్ డీటెయిల్స్ క్యాప్షన్ ఎంటర్ చేస్తున్నాను. 334B93. మీకు ఏదైతే డిస్ప్లే అవుతుందో అది మాత్రమే ఎంటర్ చేయండి. హియర్ ఐఎమ్ క్లిక్ హియర్ సైన్ ఇన్. మీకు రైట్ సైడ్లో దోస్త్ ఐడి కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో హోమ్, అప్లికేషన్ ఎంట్రీ, అప్లికేషన్ ఎడిట్, వెబ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. యూ కెన్ క్లిక్ ఆన్ వెబ్ ఆప్షన్స్. ఏం చూపిస్తుంది ఇక్కడ మీకు లెఫ్ట్లో పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది, ప్రింట్ సేవ్డ్ ఆప్షన్ చూపిస్తుంది, స్టేటస్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. నేను ఏం చేస్తాను, క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్. క్లిక్ చేశాను. ఇక్కడ మీరు ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి బై కోర్స్ లేదా బై కాలేజ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. బై కోర్స్ ఆర్ బై కాలేజ్. మరి ఎలా సెలెక్ట్ చేసుకోవడం, నేను ఎప్పుడు ఏం చేస్తున్నాను అంటే బై కాలేజ్ క్లిక్ చేస్తున్నాను. బై కాలేజ్. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, యూనివర్సిటీ నేమ్, ఏ యూనివర్సిటీలో జాయిన్ కావాలి అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ బిలాంగ్స్ టు వరంగల్ డిస్ట్రిక్ట్, ఐ నీడ్ టు స్టడీ ఇన్ వరంగల్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ వాంట్ యూ స్టడీ హైదరాబాద్లో చదవాలనుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ క్లిక్ చేయండి. ఒకవేళ నల్గొండ పరిసర ప్రాంతాల్లో చదవాలి అనుకుంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీని క్లిక్ చేయండి. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్ నగర్, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఈ విధంగా మీరు మీ యొక్క నచ్చిన యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. నేను ఏం చేస్తున్నాను అంటే ప్రెజెంట్లీ కాకతీయ యూనివర్సిటీ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కాలేజ్ టైప్. మరి ఇక్కడ కాలేజ్ టైప్ వచ్చేసి యూనివర్సిటీ అటానమసా, యూనివర్సిటీ కాలేజా, ఏ విధంగా అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, యూనివర్సిటీ కాలేజ్ సెలెక్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఏంటి, కాలేజ్ నేమ్. మరి ఇక్కడ కాలేజ్ నేమ్ ఇక్కడ మనకి అందుబాటులో లేదు. అంటే మన కాకతీయ యూనివర్సిటీలో కాలేజ్ టైప్ వచ్చేసి యూనివర్సిటీ టైప్ కాలేజీలో ఇక్కడ అందుబాటులో లేదు. సో యూ కెన్ చూస్ డిఫరెంట్ మేనేజ్మెంట్ టైప్. నౌ ఐఎమ్ గోయింగ్ గవర్నమెంట్ అటానమస్. సియర్ కాలేజ్ నేమ్. మనకి గవర్నమెంట్ అటానమస్లో 2 కాలేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఏబీవీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జనగాం, వన్ మోర్ ఈస్ ఖమ్మం డిస్టిక్. మీరు ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది గవర్నమెంట్ అటానమస్ ఆల్సో ఓవర్. నెక్స్ట్ ఏంటి, సియర్ యూ కెన్ చూస్ యూనివర్సిటీ అటానమస్. సియర్ ఇక్కడ మీరు చూడొచ్చు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి. దిస్ ఈస్ ద యూనివర్సిటీ కాలేజ్ ఫర్ హన్మకొండ, కాకతీయ యూనివర్సిటీ. నెక్స్ట్ యూ కెన్ చూస్ మీడియం. ఏ మీడియంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చూసింగ్ ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ ఏం చేయాలి, కోర్స్ టైప్ సెలెక్ట్ చేయండి. రెగ్యులరా, సెల్ఫ్ ఫైనాన్స్, రీస్ట్రక్చర్. నేను ఏం చేశాను, రెగ్యులర్ మీద క్లిక్ చేశాను. మరి కోర్స్ ఏంటి, ఏ కోర్స్లో జాయిన్ అవుతారు ఆల్రెడీ మీకు చెప్పేసాను క్లియర్గా. ఏంటి, ఇతను ఆల్రెడీ ఇంటర్మీడియట్ సిఈసిలో చదివాడు. సో ఇతనికి బీఏ బీకామ్ మాత్రమే ఎనేబుల్ అవుతాయి. మిగిలిన బీఎస్సీ కోర్సెస్ 30% ఎనేబుల్ కావు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క గ్రూపు ఇంటర్మీడియట్లో ఎంపీసీ అయితే ఏ కోర్సెస్ ఎనేబుల్ అవుతాయి, బైపీసీ అయితే ఏ కోర్సెస్ అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా మీ యొక్క దోస్త్ అప్లికేషన్లో మీకు ఎనేబుల్ అయిన ఆప్షన్స్ మాత్రమే వస్తాయి. మీకు ఆ కోర్సెస్ అందుబాటులో లేవు అంటే మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టడీ. హియర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిఏ సిబిసిఎస్. ఏంటి, ఇక్కడ నేను బిఏ సిబిసిఎస్ చదవాలి అనుకుంటాను. సిబిసిఎస్ మీన్స్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. హియర్ మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఫర్ కోర్స్ టైప్ ప్లీజ్ సెలెక్ట్ రెగ్యులర్ ఆర్ రీస్ట్రక్చర్డ్ ఫర్ గవర్నమెంట్ కాలేజెస్. మీరు ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నట్లయితే రెగ్యులర్ కానీ రీస్ట్రక్చర్ పైన క్లిక్ చేయండి. రెగ్యులర్ ఆర్ రీస్ట్రక్చర్. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజ్ చూస్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ మీదనైనా క్లిక్ చేయండి లేదా సెల్ఫ్ ఫైనాన్స్ మీదనైనా క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పాయింట్ని. మీరేంటి
ఇక్కడ ఒకవేళ ప్లీజ్ సెలెక్ట్ రెగ్యులర్ ఆర్ రీస్ట్రక్చర్డ్ ఫర్ గవర్నమెంట్ కాలేజ్ అయితే రెగ్యులర్ కానీ రీస్ట్రక్చర్డ్, ప్రైవేట్ కాలేజ్ అయితే రెగ్యులర్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్. దాంతోపాటు మనకి ఇంకొక ఆప్షన్ ఇచ్చారు క్లియర్గా చూడండి ఇక్కడ, ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ 3 of 4 ఆప్షన్స్. మీరు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాదిరిగా. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఈ 4 ఆప్షన్స్లోంచి యూ కెన్ చూస్ ఓన్లీ 3 సబ్జెక్ట్స్. సియర్ దాంతోపాటు ఇంకొక మెన్షన్ చేశారు, ఇఫ్ ఏ స్టూడెంట్ చూస్ ఆఫీస్ మేనేజ్మెంట్. ఒకవేళ మీరు ఆఫీస్ మేనేజ్మెంట్ చూస్ చేసుకుంటే మాత్రం బై డిఫాల్ట్గా కంప్యూటేటివ్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ విల్ ఆల్సో తీసుకోబడతాయని మెన్షన్ చేశారు. నేను ఏం చేస్తున్నాను, బీఏలో ఆప్షన్ ఏ వచ్చేసి హిస్టరీ. నేను ఏం చేస్తున్నాను, హిస్టరీ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఎకనామిక్స్. చాలా సింపుల్గా ఉండడానికి ఎకనామిక్స్. ఆప్షన్ సి వచ్చేసి పొలిటికల్ సైన్స్ చూస్ చేశాను. ఆల్రెడీ నాకు 3 సబ్జెక్ట్స్ సరిపోతున్నాయి. ఎందుకు అంటే హెచ్ఈపి, బిఏలో మీకు హెచ్ఈపి ఉంటుంది, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ఒకవేళ నాకు హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ పొలిటికల్ సైన్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసేయాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, ఆప్షన్ డీని సెలెక్ట్ చేయండి. అంటే మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతారా, సోషియాలజీ తీసుకుంటారా. గుర్తుపెట్టుకోండి, ఏ కోర్స్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఒక కోర్స్ తీసేసి ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సో దట్ ఐఎమ్ చూసింగ్ హియర్ సి. ఒకవేళ మీరు లైఫ్ సైన్సెస్ కానీ ఫిజికల్ సైన్స్ అయిందనుకోండి, యూ కెన్ చూస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. ఈ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ బీజేసీ అనుకుందాం, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. లేదు కెమిస్ట్రీ ఇష్టం లేదనుకోండి, బాటనీ, జువాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్. లేదు బీకామ్ వాళ్ళు అనుకోండి, బీకామ్ వాళ్ళకి డైరెక్ట్ ఇప్పుడు బీకామ్ జనరల్ తీసుకుంటారా, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకుంటారా, అలాగే తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ చూసింగ్ ఇయర్, మీకు ఒకవేళ నేను బీకామ్ కూడా తీసుకుంటే ఎలాగో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో. ఇన్ దిస్ సెల్ యూ కెన్ ఎంటర్ క్యాప్చా 921F12. Here you can click on submit. Are you sure want to those web options? Okay. అప్డేటెడ్ ద వెబ్ ఆప్షన్స్ సక్సెస్ఫుల్లీ. మీరు ఒక వెబ్ ఆప్షన్ యాడ్ చేశారు, ఒక కాలేజ్ని ఒక యాడ్ చేశారు, అందుకని మీకు ఏమొచ్చింది, అప్డేటెడ్ వెబ్ ఆప్షన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. చూడొచ్చు ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీలో మీకు ఏంటి, కాకతీయ యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజ్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, బీఏలో రెగ్యులర్ కోర్స్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. సి ఇక్కడ మీరు చాలా డీటెయిల్గా చూడండి. టోటల్ ఫీ వచ్చేసి మనకి 6390. మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకున్నా సరే మీకు ఇలా ట్యూషన్ ఫీ మెన్షన్ అవుతుంది. ట్యూషన్ ఫీ 3500, స్పెషల్ ఫీ 770, ఎగ్జామ్ ఫీ 1260, అదర్ ఫీ 860. ఈ విధంగా మీకు ఫీజెస్ అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా మీరు ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకున్నాక, గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నాక టోటల్ ఫీ కూడా చూసుకోండి. ఆ ఫీజెస్ అందుబాటులో ఎంత ఉంది కోర్స్ పరంగా అన్నది చాలా మీకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేశాను, బీఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ నాకు బీఏతో పాటుగా నేను బీకామ్ చదువుకోవాలి, ఒకవేళ నాకు బీఏ గ్రూప్లో సిరీస్ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్ట్స్ సైన్స్ కాలేజ్లో బీఏ గ్రూప్లో సీట్ రాకపోతే మళ్ళీ నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నాట్ గెటింగ్ బీఏ ఇన్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, నేనేం చేశాను, మరో ఆప్షన్ కూడా చూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏంటి అంటే బీకామ్ చూజ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ బై కాలేజ్లో యూనివర్సిటీ నేమ్ ఇయర్ కాకతీయ యూనివర్సిటీ, కాలేజ్ టైప్ వచ్చేసి యూనివర్సిటీ అటానమస్, కాలేజ్ నేమ్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్, మీడియం వచ్చేసి ఇంగ్లీష్, కోర్స్ టైప్ వచ్చేసి రెగ్యులర్, కోర్స్ వచ్చేసి బీకామ్ తీసుకుంటాను, బీకామ్ జనరల్. మీకు ఇప్పుడు చూపిస్తాను బీకామ్ జనరల్ అయితే ఎలా ఉంటుంది, కోర్సెస్ ఎలా చూజ్ చేసుకోవాలి. CE45D5 సబ్మిట్. అరే షూర్ వాంట్ ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా సింపుల్గా మనకి బీకామ్ జనరల్కి కోర్సెస్ అడగలేదు, గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్స్ అడగలేదు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి లాగా అడగలేదు మనకు. ఆప్షన్స్ మాత్రం డైరెక్ట్గా తీసుకున్నాం.
చూసారు కదా, ఇప్పుడు మీరు ఆల్రెడీ బీఏకి మాత్రం సిబిసిఎస్ సెలెక్ట్ చేస్తే మీకు ఏ సబ్జెక్ట్ కావాలో చూజ్ చేసుకోమంది. బట్ ఇక్కడ బీకామ్ జనరల్కి మాత్రం ఎలిజిబిలిటీ చూపించలేదు, అలా ఆప్షన్ చూపించలేదు, డైరెక్ట్గా వచ్చేసింది. చూడొచ్చు ఇక్కడ మీకు ఫీజు ఇక్కడ చూసారా 6,690 రూపీస్ మెన్షన్ చేశారు. అంటే ట్యూషన్ ఫీ 4,000, స్పెషల్ ఫీ 770, ఎగ్జామ్ ఫీ 1,060. చూసారా ఇక్కడ మీకు బీఏకి 1,260 ఉంది ఎగ్జామ్ ఫీ, ఇక్కడ బీకామ్కి 1,060 ఉంది. సమ్ ఫీస్ ఆర్ డిఫరెంట్. మనకి ఫీజు తప్పకుండా డిఫరెంట్గా ఉంటాయి, కోర్స్ పరంగా, కాలేజ్ పరంగా. ఇదే గ్రూప్ మీరు ప్రైవేట్ కాలేజీలో చూడండి, బీకామ్ జనరల్కి వేరే ఫీజు ఉంటుంది ఆటోమేటిక్గా, అది కామన్గా ఉంటుంది. అందుకని మీకు ఏం చెప్తున్నాను, మీరు ఏదైతే చూజ్ చేసుకుంటారో వాటిని చాలా జాగ్రత్తగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను బీఏ బీకామ్ ఆల్రెడీ ఎనేబుల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూనివర్సిటీ కాలేజీలో కాకుండా ఏదైనా గవర్నమెంట్ కాలేజీలో చదవాలనుకుంటున్నాను. ఇక్కడ మేము ఏం చేయాలి, కాకతీయ కాలేజ్ టైప్ వచ్చేసి ఇయర్ గవర్నమెంట్, కాలేజ్ నేమ్ వచ్చేసి ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ. ఐఎమ్ క్లికింగ్ ఇయర్ కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హనంకొండ, ఆర్ యూ కెన్ చూస్ విచ్ వన్ యూ వాంట్ టు స్టడీ. సియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్. ఇట్స్ ఆల్రెడీ షోస్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ, బట్ ఇట్స్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నౌ. కెన్ చూస్ నౌ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్. మీడియం వచ్చేసి ఇంగ్లీష్. నెక్స్ట్ ఇయర్ కోర్స్ టైప్ వచ్చేసి రెగ్యులర్. కోర్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి రెగ్యులర్లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్లో ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ లేవు. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయాలి, మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. గవర్నమెంట్ కాలేజ్ అయితే రెగ్యులర్ సెలెక్ట్ చేయండి, లేదా రీస్ట్రక్చర్ సెలెక్ట్ చేయండి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, రెగ్యులర్లో లేదు కాబట్టి ఏం చేయాలి, రీస్ట్రక్చర్ మీదే క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి కోర్సెస్, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీరు రెగ్యులర్లో కోర్సెస్ అందుబాటులో లేకపోతే రీస్ట్రక్చర్ మీద క్లిక్ చేయండి. నాకు సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఆస్క్, సార్ ద కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ నాట్ షోయింగ్ కాలేజ్ వైజ్. మన కాలేజ్ వైజ్లో చూజ్ చేసుకోవాలి. ఎందుకు, మీరు ఒకవేళ రెగ్యులర్ చూజ్ చేశారు అందుకని చూపించట్లేదు. రీస్ట్రక్చర్డ్ క్లిక్ చేయండి గవర్నమెంట్ కాలేజ్ అయితే. ప్రైవేట్ కాలేజ్ అయితే రెగ్యులర్ క్లిక్ చేయండి, లేదా సెల్ఫ్ ఫైనాన్స్ క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఏం చేశాను, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చూజ్ చేస్తున్నాను. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మీరు క్యాప్చాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 951827. నెక్స్ట్ ఏం చేయాలి, సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. మీకు ఆల్రెడీ బిఫోర్ సబ్మిటింగ్ చూడండి, ఇక్కడ కింద చూడవచ్చు, మీకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీస్ మనకు 2 కాలేజ్ కనిపిస్తున్నాయి, 1, 2. ఇప్పుడు నేను ఈ కాలేజ్ని యాడ్ చేశాను అనుకోండి. ఇప్పుడు మనకి చూడండి, యూనివర్సిటీ కాలేజ్లో బీఏ ఫస్ట్ గ్రూప్ ఉంది, బీకామ్ జనరల్ ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఈ కాలేజ్ని యాడ్ చేస్తే అది 3వ ప్రయారిటీలోకి వెళ్ళిపోతుంది. చూడండి, సబ్మిట్. ఆర్ యూ షూర్ వాంట్, ఓకే. సియర్ వెబ్ ఆప్షన్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. నౌ యూ కెన్ సీ 3 కాలేజెస్ విల్ బి అవైలబుల్. చూడండి ఇక్కడ మీకు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ రీస్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ మీడియం. చూడండి ఇక్కడ ట్యూషన్ ఫీ ఇక్కడ మీరు చూసారు కదా, గవర్నమెంట్ కాలేజీలో ఇక్కడ ఎంత ఉంది, 6,050 ఉంది. అదే ఇక్కడ బీకామ్ జనరల్ వచ్చేసి 6,690 ఉంది. అంటే ఫీస్ 100% డిఫరెంట్గా ఉంటాయి, కాలేజ్ వైజ్, కోర్సెస్ వైజ్ కూడా. ఇక్కడ మీరు చూసారు 3 కాలేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇంతవరకు ఓన్లీ 3 కాలేజ్ చూజ్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఒక విషయం ఏంటంటే, డ్రాప్ డౌన్ లిస్ట్ లేదు. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఏమని, చూజ్ చేసుకోవచ్చు. ఇన్ ఆర్డర్ టు సెండ్ ద డిసైడ్ ప్రయారిటీస్ యూజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఫర్ ఈచ్ సెలెక్టెడ్ వెబ్ ఆప్షన్ కంపల్సరీ. మీరు డ్రాగ్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. బట్ ఇక్కడ మనకి అలాంటి ఫెసిలిటీ ఇంకా టెక్నికల్ ప్రాబ్లం ఉందనుకుంటాను. అది మనకి ఇలా చేంజ్ చేసే అవకాశం అయితే ఇంతవరకు లేదు. బట్ మీరు ఫస్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకొని ఈ విధంగా వరుస క్రమంలో కనీసం ఒక 50 కాలేజ్ మీ యొక్క మెరిట్ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటే అన్ని మార్కులను అనుసరించి
కనీసం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎలాగో మనకు టైం ఉంది సెప్టెంబర్ వరకు, సెప్టెంబర్ 7 అట్లీస్ట్. ఆ లోపు మనకి ఈ వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రయారిటీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఫైనల్, గుర్తుపెట్టుకోండి. ఇదే మనకి ఫైనల్ కాదు. మనకి వెబ్ ఆప్షన్స్ని ఈ ప్రయారిటీస్ 1, 2, ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3ని కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీకు 7th రోజు 6th రోజు కూడా నేను ఈ కాలేజీ 3rd ప్రయారిటీలో ఇచ్చాను, ఫస్ట్కు చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదా అనే డౌట్ రావచ్చు. 100% ఉంటుంది. బట్ హియర్ నౌ టెక్నికల్ ప్రాబ్లం, ఇట్స్ నాట్ షోయింగ్ క్లియర్లీ. 100% ఇట్ విల్ బి మనకి ఎనేబుల్ అవుతుంది తప్పనిసరిగా. చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజీని ఇచ్చారు. ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ నేను బీకామ్ జనరల్లో ఇచ్చాను, కాకతీయ యూనివర్సిటీలో బీకామ్ జనరల్. నాకు ఈ కోర్స్ సిస్టమ్ లేదు. మళ్ళీ మీరు ఏం చేశారు, కోర్స్ సిస్టమ్ లేదనుకోండి, ఇక్కడ మీరు రైట్ సైడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీన్ని ఏం చేయండి అంటే డిలీట్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్? ఎస్. మనకి ఇంతకుముందు 3 ఉండే, ఇప్పుడు చూడండి ఓన్లీ 2 వెబ్ ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. చూడండి, ఓన్లీ 2 కనిపిస్తున్నాయి లేదా? ఓన్లీ 2. అంటే మీకు నచ్చిన కాలేజీని చూజ్ చేసుకోండి. ఒకవేళ కోర్స్ కానీ కాలేజ్ కానీ ఇష్టం లేనట్లయితే డిలీట్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. నో ప్రాబ్లం. ఐ విల్ షో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ హౌ టు గివ్ ప్రయారిటీస్. ఫస్ట్ అయితే మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని పెట్టండి. తర్వాతనైనా మీకు 100% ఇది వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రయారిటీ చేంజ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు తప్పనిసరిగా. మాత్రం మనకి వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఇప్పుడు 1 ఉంది, 2 ఉంది. వీటిని చేంజ్ చేయడానికి మాత్రం అవకాశం లేదు ప్రెజెంట్లీ. బట్ ఈ వెబ్ ఆప్షన్స్ అయితే జస్ట్ మీరు కాలేజెస్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకొని ఉంచండి. తర్వాత మాత్రం ప్రయారిటీస్ మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యూ కెన్ వెయిట్ అంటిల్ అట్లీస్ట్ సెప్టెంబర్ 5 or 6 అంటిల్ యూ కెన్ చూస్ కాలేజెస్. మీరు నచ్చిన కాలేజీని సెలెక్ట్ చేసుకొని గ్రూపులు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కనీసం ఇప్పుడు నేను ఓన్లీ 2 ప్రయారిటీస్ ఇచ్చాను. యూ కెన్ చూస్ అట్లీస్ట్ 20, 30, 40, 50 మీ మార్క్స్ అనుగుణంగా 50 కాలేజెస్ కదా, 100 కాలేజెస్ ఇచ్చినా తప్పలేదు. ఎందుకంటే మనకి మెరిట్ మరియు మార్క్స్ ఆధారంగా మాత్రమే మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కాలేజీలో కానీ ఇప్పుడు మనకి అప్లికేషన్లో సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేయని వారికి రిజర్వేషన్ వర్తించదు, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే సపరేట్గా మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసినట్లయితే నో ప్రాబ్లం. ఇఫ్ యూ ఆర్ నాట్ అప్డేటెడ్ యూ కెన్ గో టు అప్లికేషన్ ఎడిట్ అండ్ enter your caste and income details. Income certificate will be used for scholarship purpose. See, I will show detailed how to give priorities ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఏంటి మనకి ఆప్షన్ ఎనేబుల్ అయినాక చెప్తాను. బట్ అంతవరకు మాత్రం మీరైతే కాలేజ్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా. అది రెగ్యులర్ కోర్సా, రీస్ట్రక్చర్ కోర్సా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కాలేజ్ నచ్చకపోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్ నచ్చలేదు, క్లిక్ చేయండి రైట్ సైడ్, డిలీట్ చేయండి. డిలీట్ వెబ్ ఆప్షన్స్. ఓకే, ఈ విధంగా మీరు డిలీట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. చూసారా, మనకు ఓన్లీ 1 కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఐ విల్ డూ 1 more వీడియో హౌ టు గివ్ ప్రయారిటీస్ అంటిల్ ఫస్ట్ యూ కెన్ సెలెక్ట్. I hope you may understood this one. Thank you for watching this video. Please subscribe to get latest updates of those admissions. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ సంబంధించి ప్రతి డౌట్ కూడా మన ఛానల్లో క్లియర్గా వివరించబడుతుంది. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.